ఏ పరమేశ్వరుడు లోకముల సంరక్షణార్థము వనస్పతులు మున్నగు ఓషధులను సృష్టించి చక్కని వ్యవస్థయందు ఉంచినాడో అతని ఉపాసనయే సకల మానవులను వనర్చుచుండుట యోగ్యము. చూడండి, ఇక్కడ యజుర్వేదము 14వ అధ్యాయం 31వ మంత్రంలో ఏం చెప్పబడతా ఉందంటే, ఏ పరమేశ్వరుడు అంటే దేవునికి పేరది, సృష్టికర్త పేరది. ఏ పరమేశ్వరుడు ఈ లోకములో ఓషధులను వనస్పతులను అంటే మనము తినడానికి కావలసినటువంటి అన్న పదార్థాలను, ఓషధులను, అలాగే ఈ వ్యవస్థ అంతటినీ చక్కగా చేసినాడో, వ్యవస్థ యందు ఉంచినాడో అతనిని ఉపాసనయే సకల మానవులు వనర్చుచుండుట యోగ్యము. ఎవరిని పడితే వాళ్ళను మనము దేవుడుగా ఆరాధన చేయకూడదు. మనకు అన్నాది పదార్థాలను, ఓషధులను నిర్మించి చక్కగా వాటిని ఆ వ్యవస్థ యందు ఉంచి అటువంటివి మనకు అందిస్తున్నాడే, వాటిని తయారు చేసి నిర్మించినటువంటి ఆ భగవంతుని ఉపాసన చేయడమే యోగ్యము. అలాగే మనం ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం, ఎవరినంటే వాళ్ళను దేవుడిగా ఆరాధన చేస్తున్నారు. ఇది తప్పు. మనకు వీటిని సృష్టి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కూడా భగవంతుడు ప్రతి ప్రాణికి ఇస్తున్నాడు. ఆ నిరాకార స్వరూపాన్ని ఎవరికి కనపరాడు భగవంతుడు. అటువంటి నిరాకార స్వరూపాన్ని అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఎల్లప్పుడూ నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మనే మనము ఉపాసించాలి. అతడే వీటిని సృష్టించినటువంటి పరమాత్మ. ఓం.